సైక్ సిద్ధార్థ టీజర్ చూశాను. టీజర్ ఏంటి బ్రో అలా ఉంది? అసలు మెంటల్ మ్యాడ్ వచ్చింది. నందు బ్రో నువ్వేనా చేసింది ఇది? నేనైతే అస్సలు నమ్మలేదు బ్రో. మూవీస్‌లో సక్సెస్ లేదని ఆల్మోస్ట్ నువ్వు టీవీ సైడే సెటిల్ అయినావేమో అనుకున్నా. కానీ ఈ కమ్‌బ్యాక్ ఏంటి బ్రో? అసలు మామూలుగా లేదు. పైసా, పోరి, సిగ్గు, శరం ఇవన్నీ పోగొట్టుకున్న మీలాంటి ఒక యువకుని కథ. మాక్సిమం కాన్సెప్ట్ కూడా ఇదే అనుకుంటున్నా. కాన్సెప్ట్ అయితే ఇంట్రెస్టింగ్‌గానే ఉంది. ఎందుకంటే మాక్సిమం ఇప్పుడున్న పరిస్థితులలో మొత్తం ఈ బ్యాచే తయారైంది. సో దీనికి అంతటికి రీజను ఎవడో మన్సూర్ అనుకుంటా. అరే మన్సూర్ నీ వల్లే డాష్, నీ వల్లే నాకిపోయినా ఇవన్నీ చెప్తున్నాడు. ఆ జ్యుడిషియరీ సిస్టమ్ కూడా మన వాడికి ఏమి హెల్ప్ చేసినట్టు లేదు ఈ విషయంలో. అందుకే దాన్ని కూడా ఎక్కుతున్నాడు. సో మేబీ ఆ ఫ్రస్ట్రేషనే అనుకుంటా ఈ టీజర్‌లో మనవాడు ఆ వెహికల్‌లో మాట్లాడుతూ వస్తున్న మాటలన్నీ. ఆ డైలాగ్స్ అయితే మాత్రం మస్తు క్రేజీగా ఉన్నాయి. లిటరల్‌గా హైదరాబాదీనే చూస్తున్నట్టు ఉంది. సో మనవాడు కూడా ఆ ఫ్రస్ట్రేటెడ్ గై లాగా ఆ అప్ అండ్ డౌన్స్ కావచ్చు, ఆ డైలాగ్స్ కావచ్చు, ఆ డబ్బింగ్ కావచ్చు, సో మనవాడి ఎమోషన్స్ కావచ్చు, ఇవన్నీ అయితే చాలా బాగా అనిపించినాయి. నేను మన్సూర్ లంచ్ వోడ్క ఇది ఇది కూడా బాగా ఎంజాయ్ చేసిన. సో బూతులైతే గట్టిగా ఉన్నట్టున్నాయి. అది ఈ టీజర్ వరకేనా లేకపోతే సినిమా మొత్తమా అనేది అయితే ఇంకా తెలియదు. ఇదైతే పక్కా ఒక సెక్టర్ పీపుల్‌కి అనేది అర్థమైపోతుంది. అంటే ఈ టీజర్ వరకు. ఫస్ట్‌లో కూడా సక్సెస్ డెఫినేషన్ ఏంటి అని ఫ్రెండ్ క్యారెక్టర్ అడిగితే మనవాడు ఎల్ఓఎస్ఈఆర్ ఇది కూడా కాంట్రాస్ట్‌గా భలే అనిపించింది. అంటే ఓపెనింగే ఒక మంచి ఇంట్రెస్టింగ్ దీంతో స్టార్ట్ అయిన ఫీలింగ్ అయితే కలిగింది. టీజర్ ఎండ్‌కొచ్చేసరికి ఆ 2D యానిమేషన్ అది స్టార్ట్ అవుతుంది కదా! ఇక్కడ ఒక డాగ్ మనవాడిని వెంబడిస్తుంటది. పక్కన వాల్‌కి ఇక్కడ క్యాట్స్ లేవు. ఓన్లీ డాగ్స్. ఈ లెటర్స్ కూడా చూసి నేను మస్తు ఎంజాయ్ చేసిన. ఒక బిల్డింగ్ పైన పెళ్లి చూపులు హోర్డింగు, ఇంకో బిల్డింగ్ పైన అర్జున్ రెడ్డి హోర్డింగు ఉన్నాయి. సో ఆ మధ్యలో మనవాడు బేర్ బాడీతో బెలూన్స్‌లు వేసుకొని మనవాడు బైక్ మీద వస్తున్నాడు చూడు. అంటే నాకేమనిపించిందంటే సో పెళ్లి చూపుల్లో విజయ్ కాస్త అర్జున్ రెడ్డి విజయ్ అయ్యాడేమో అని సింబాలిక్‌గా ఆ పోస్టర్‌లు వేసినారేమో అనేది నాకు అనిపించింది. సో దానికి సింబాలిక్‌గానే వీడు బైక్ మీద వస్తున్నాడు. ఇది కూడా నాకు మస్తు అనిపించింది. సో టీజర్ చూసిన తర్వాత నాకు అర్థమైన నేను రాసుకునే స్టోరీ ఇది. ఇది ఒక పిచ్చి స్టోరీ అనేది నాకు తెలుసు. టీజర్ ఎండులో కూడా సాంగ్ ఒకటి జంబలకడి పంబ పంబలకడి జంబ చెవులోన పువ్వు పెట్టే వెనకనేమో రాడు పెట్టే ఇది కూడా వాడి సిచ్యువేషన్కు వాడి వర్స్ట్ సినారియోకు భలే అనిపించింది ఇది కూడా. సో మ్యూజిక్ సో టీజర్ మొత్తము మస్తుంది. నాట్ ఓన్లీ దట్ సాంగ్ టీజర్ అంతా కూడా బాగా క్రేజీగా ఉంది, మ్యాడ్గా ఉంది. ఆ విజువల్స్ కూడా బాగున్నాయి. సో మామూలుగా ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు ఇలాంటిది ఒక సినిమా జరుగుతుందా అనేది కూడా నాకు తెలియదు. ఈ టీజర్ చూసిన తర్వాత ఒక క్యూరియాసిటీ అయితే క్రియేట్ అయింది. ఇంకా ట్రైలర్ వచ్చిన తర్వాత ఈ క్యూరియాసిటీ ఇంకొంచెం పెంచుతారా లేకపోతే ఏంటా అనేది తర్వాత డిస్కస్ చేసుకుందాం. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్, గుడ్ బై.